హాయ్ అండి. అందరు బాగున్నారా? ఈరోజు మేము ఫ్రాంకన్‌ముత్ చూడాలని బయలుదేరామండి. ఇదిగోండి మాకు 2 అవర్స్ చూపిస్తుంది మా దగ్గర నుంచి ఫ్రాంకన్‌ముత్. ఇంకా లంచ్ చేసేసుకొని ఆఫ్టర్‌నూను 1కి అట్లాగా బయలుదేరామన్నమాట. ఫ్రాంకన్‌ముత్ వచ్చేసి అదొక డౌన్ టౌన్ అండి. చాలా బావుంటదనమాట ఫ్రాంకన్‌ముత్. ఇంకా స్నో టైమ్ పడతా మీకు లైటింగ్‌తో ఇంకా డెకరేషన్ చేస్తాడు. ఇంకా చాలా బావుంటది. సరే పిల్లలు కూడా ఇంట్లో ఉంటూ ఉన్నారు కదా! వెళ్లి చూసొద్దాం అని చెప్పి బయలుదేరాము. ఈ ఫ్రాంకన్‌ముత్ వెళ్ళే రూట్ చూడండి ఎంత బాగుందో అసలు. చాలా ఆహ్లాదకరంగా, పచ్చగా అసలు పీస్‌ఫుల్‌గా వెళ్తా ఉన్నాం గదా! పక్కన పొలాలతో. అసలు ఇది కొంచెం మాకెలా ఉందంటే పల్లెటూరు వాతావరణంలాగా అనిపించిందండి. ఇగో చూడండి పక్కన పొలాలు, ఇల్లులు. ఏదైనా వరి పంట అట్లా వేసుకున్నప్పుడు అవి కోసేసి వర్షానికి వాటికి తడవకుండా ఉండడానికి కూడా బాగా పెట్టుకున్నారండి వాళ్ళు. హౌస్ లాగా పెట్టుకొని దాంట్లో స్టోరేజ్‌ది చూడండి పక్కనే ఇళ్ళ పక్కనే పొలాలు. మాకైతే చాలా బాగా నచ్చిందండి అసలు. అందుకే మీకు చూపిద్దామని వీడియో తీశాను నేను. అసలు నిజంగా మనకి ఇండియాలో ఉంటాం కదా పొలాలు అవి చూసినప్పుడు అలానే ఫీలింగ్ కలిగిందండి మాకైతే. ఏదో ఊరు బయటకొచ్చి డ్రైవింగ్ చేస్తున్నట్టు అనిపించింది చాలా చక్కగా. చూడండి మీకు హౌసెస్ చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో. ఒకదానికొకటి ఒకదానికొకటి. ముందు పక్క చూసారా ఎంత ప్లేస్ ఉందో. ఇక్కడైతే ఇల్లులకి చాలా ప్లేస్ ఉంటుందండి అసలు. అదే మన ఇండియాలో అయితే ఈ పాటికి చాలా అరుగులు వచ్చి ఉండేవి అక్కడైతే. ఇక్కడ ఎందుకు ఒకళ్ళకొకళ్ళు వచ్చి బయట మాట్లాడుకొని కూడా మాట్లాడుకోరు అమెరికన్స్. అలా ఉంటే మనం ఈ పాటికి ఒక అరుగులేసి చిన్నపాటి సమావేశాలే జరుగుతూ ఉండేవి మనకి. ఈ రూట్ చూడండి. ఇదైతే ఇంకా ఫాల్ కలర్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి గ్రీనరీగా కనిపిస్తుంది కదా, ఉండే కొద్ది కలర్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. అది కూడా ఒకసారి వీడియో తీస్తాను. ఇదిగోండి వచ్చేసాం మనము ఫ్రాంకన్‌ముత్‌కి. ఎంటర్ అవుతున్నాం అన్నమాట. మనం బోర్డు కనిపిస్తుంది కదా దాని లోపలికి. ఇంక ఇక్కడ నుంచి ఫ్రాంకన్‌ముత్ అంటారు. ఇదొక డౌన్ టౌన్ అండి. హిస్టారికల్ ప్లేస్ అనమాట. దీనికి ఒక చరిత్రలాగా ఉంటుంది. సైనికులకు సంబంధించింది ఏదో ఉంటాయండి ఇక్కడ అన్నీ కూడా. మీకు ముందు ముందు వీడియోలో అవన్నీ చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఒక షాప్కి వెళ్తున్నాం అన్నమాట. అది వాళ్ళలోనే లార్జెస్ట్ షాప్ అండి. దాంట్లో ఏమేమి ఉంటాయంటే క్రిస్మస్ ట్రీకి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ దాంట్లో ఉంటాయండి. ఇదిగో ఇదేనండి ఆ షాప్కి దగ్గరకు వచ్చేసాము. ఈ రూట్ అంతా మీకు స్నో పడేటప్పుడైతే మొత్తం కలర్స్ వేసి భలే డెకరేషన్ చేస్తారండి. అసలు ఎంత బాగుంటుందో. మీకు స్నో టైంలో కూడా ఒకసారి నైట్ వచ్చి మీకు ఇది కూడా వీడియో తీసి పెడతాను. ఇది వచ్చేసి డే టైం అన్నమాట. ఇదిగోండి వచ్చాము, పార్కింగ్ చేసుకొని దిగి ఇంకా ఆ షాప్లోకి వెళ్ళి చూపిస్తాను. అసలు ఆ షాప్లో అయితే మీరు ఇంకా కళ్ళు తిప్పుకోలేరు. అట్లా ఉంటే ఒక్కొక్క ఐటమ్ అయితే ఏది తీసుకోవాలి ఏది బాగుంటుందో కూడా మనం చెప్పలేమన్నమాట. ముందు పక్క చూసారా అంతా ఎట్లా డెకరేషన్ చేసుకున్నారో క్రిస్మస్కి సంబంధించిన ఐటమ్స్. ఇదిగోండి ఇది లోపల ఎంట్రన్స్. చెప్పానా వాళ్ళు లార్జెస్ట్ క్రిస్మస్ స్టోర్ అండి ఇది. వాళ్ళలోనే పెద్ద స్టోర్ అంట. దీంట్లో మీకు దొరకని ఐటమ్ అంటూ ఉండదండి అసలు ఈ స్టోర్లో అయితే ఫ్రాంకన్‌ముత్. అందుకే ఇక్కడ చాలా మంది ఏంటంటే క్రిస్మస్ అప్పుడు, న్యూ ఇయర్ అప్పుడు ముందు ఒక నెల ముందు వచ్చి ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ కూడా అమ్ముతారనమాట. ఆ క్రిస్మస్ ట్రీస్ వాటికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ మొత్తం ఇక్కడ నుంచే తీసుకొచ్చుకుంటారండి. ఇదంతా బయట లోపల ఎంటర్ అవగానే ముందు పక్క ఇలా ఉంటుంది. ట్రైను ఇవన్నీ ఏంటంటే డెకరేషన్ ఐటమ్లా పెట్టారనమాట. థామస్ ట్రైన్ గుర్తుందా మీకు? పిల్లలు బొమ్మల ఛానల్స్లో వస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇట్లా బయట చూసుకున్నాక ఇదిగో లోపలికి వచ్చేసాము. ఇదిగో ఇవన్నీ చూడండి. ఇవన్నీ కూడా సేల్స్. మనకు కావాలంటే కొనుక్కోవచ్చు ఈ బొమ్మలు కూడా. ఇక్కడ చాలామంది ఈ బొమ్మలు తీసుకొని వెళ్ళి ముందు అంతా డెకరేషన్ చేసుకుంటారండి. మీకు ఇందాక ఇల్లులు చూపించా కదా, ఆ లాన్లో ఈ ముందు పక్క ఇలాగా క్రిస్మస్ అప్పుడు భలే మంచిగా డెకరేషన్ చేసుకొని ఇల్లంతా కూడా మీకు లైటింగ్లు వేసుకొని ఉంచుతారండి. చాలా బాగుంటాయి హౌసెస్ కూడా. ఇదిగోండి లోపల చూడండి. ఈ షాప్ వచ్చేసండి మనకి మార్నింగ్ 10కి ఓపెన్ చేసి ఈవినింగ్ 6 లోపల క్లోజ్ అన్నమాట.
అందుకే ముందు ఈ షాపు చూసేసుకొని తర్వాత డౌన్ టౌన్ లోపల చూసేసుకుందామని ఇటు వచ్చేసాము మేము. ఇదిగో చూడండి, ఈ బాల్ వచ్చేసి మీకు $13 అండి ఒక బాలు. అప్పుడు మన ఇండియా కరెన్సీలో 1123, అంటే $1123 అండి ఒక్కొక్క బాలు. ఒక్క బాల్ $13 ఉందంటే అది వచ్చేసి మీకు గ్లాస్ ఐటమ్స్ అండి, కింద పడితే పగిలిపోతాయి అన్నమాట. అందుకే మీకు ఒక్కొక్క బాలు $13 అలా ఉంది. ఇక్కడ కొంచెం అన్ని కాస్ట్లీ అండి, తక్కువకి ఏమీ ఉండవు. కానీ అన్ని గ్లాస్ ఐటమ్స్ కదా, అసలు చెప్పులు కూడా చూడండి అన్ని గ్లాస్తో చేశారు, చాలా బాగా అనిపించింది మాకు కూడా. ఇంకా ఈ షాప్ వచ్చేసి 6కి మళ్ళీ క్లోజ్ అయిపోతుంది కదా, ముందుగా వెళ్ళి చూసేసుకొని వద్దాంలే. ఒకసారి వచ్చినప్పుడు ఇట్లానే షాపు క్లోజ్ అయిపోయింది అనమాట, మేము చూసుకోలేకపోయాము. అందుకే ఫస్ట్ రావటం ఈ షాప్ చూసుకొని వెళ్దామని ఫస్ట్ ఇంక దీంట్లోకి వచ్చేసామండి. ఇదిగో చూడండి, ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్, ఆల్చిప్పలు, శంకులు, ఇవన్నీ ఏంటంటే ఆ ట్రీస్కి డెకరేషన్ చేస్తారనమాట ట్రీస్ కొన్నప్పుడు. ఇక్కడ వీళ్ళకి క్యాటు, డాగ్స్ ఫేవరెట్ కదండి, అవి కూడా మీకు బొమ్మల్లాగా పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఇదిగో చూడండి, మా వాడు ఏదో పికాక్ బొమ్మ తెచ్చాడు, ఇది $25 అంటండి. బాగుంది కదా మమ్మీ పికాక్ అని చూపిస్తా ఉన్నాడు. సరేలేమ్మా అక్కడ పెట్టేసిరా అని అంటే ఇక నవ్వుతూ ఆడ పెట్టేసి వస్తున్నారు. అంటే మనం ఇవి తీసుకున్నా కూడా ఇక్కడేం మనమేం సొంత ఇల్లు కాదు కదండి, కొనుక్కున్నా మనమేం డెకరేషన్ చేసుకోలేము, కింద పడితే పగిలిపోతాయి. కప్పు, సాసరు చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ మనం చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకున్నాం, గుర్తుండండి, కప్పుల్లో పోసేసి బొమ్మలతో ఆడుకున్నాము. ఇవి కూడా పింగాణిలాగా ఉన్నాయండి, కింద పడితే పగిలిపోతాయి అన్నమాట, గ్లాస్ ఐటమ్సే, చాలా బాగున్నాయి క్యూట్గా చిన్నగా. ఇగో మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి, ఇదిగోండి మన ఇండియా, మన నేషనల్ యానిమల్ పులి కదండి, అని చెప్పేసి ఇండియాకి గుర్తుగా పులి బొమ్మలు పెట్టారు. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి $8 ఉన్నాయండి. అసలు నేను ఎందుకు పెట్టారా ఇండియా సంబంధించిన బొమ్మలు అనుకున్నా, కానీ పక్కన చూస్తే నేపాల్, ఉక్రెయిన్, నెదర్లాండ్ అన్ని దేశాలకు సంబంధించినవి పెట్టారండి ఇక్కడ. ఇదిగో స్వీడను, వాళ్ళ ఫ్లాగ్స్, ఆ దేశాల్లో ఏ ఇంపార్టెంట్ అవన్నీ పెట్టుకుంటూ వచ్చారు. బాగుంది. నేను ఇన్నిసార్లు వచ్చాను కానీ ఇది ఎట్లా మిస్ అయ్యానా అని అనుకున్నాను. బహుశా ఈ వీడియోస్ తీయాలి కదా, యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఇదే కదా వీడియోలు దగ్గరుండి తీయటము, దాని ద్వారా మనకి ఇవన్నీ బయటపడుతున్నాయి అనిపించింది నాకైతే. బాగుంది, చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట మన ఇండియా పేరు చూడగానే. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి ఇక చూడండి వైలిన్, గిటారు అన్నీ మనకి చిన్న బొమ్మలుగా పెట్టారనమాట, బాగున్నాయి ఇవి కూడా. ఇవిగోండి, నేను చెప్పానా ఇక్కడ ట్రీస్ కూడా అమ్ముతారని. చూడండి ఎన్ని ట్రీస్ ఉన్నాయో చూడండి, మీకు పెద్దవి, చిన్నవి, మీడియం సైజు, లాంగ్, అట్లాగా షార్ట్లు అని చెప్పేసి సైజుల వారీగా అమ్ముతారనమాట. అదిగో $595 ఆ ట్రీ. ఇది చూడండి అన్నిట్లో గ్రీన్ వైట్ వచ్చింది, ఇది కూడా చాలా మంచిగా, ఇది కూడా $580 అంటండి సేల్స్. ఇది 9-inch ట్రీ, 9 ఇంచ్, ఇంచెస్. ఇదిగో ఇది వచ్చేసి 9 ఇంచెస్ అండి, మీకు ఎంత హైట్ కావాలో అంత. ఇది ఇందా చూసింది 7.5 ఇంచెస్ ట్రీ. ఇది చూసారు కదండి, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రేట్ అన్నమాట ఈ ట్రీస్కి. అంటే హైట్గా ఉన్నది, కొద్దిగా మీడియం సైజులో ఉన్నది, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. చూసారా లైటింగ్ వేసి భలే డెకరేషన్ చేశారు కదా ట్రీస్ అన్నీ కూడా, చాలా బాగున్నాయండి చూస్తానికి కూడా. ఇదిగో తర్వాత చూడండి మీకు కలర్స్ చెట్లు చూపిస్తారండి. ఇదిగో చూడండి, అసలు 4 కలర్స్ ఉన్నాయి అన్నమాట ఒక చెట్టుకి, భలే అనిపించింది.
తర్వాత ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పింక్. నేను ఇట్లా ఈ చెట్లు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇలా కలర్స్‌లో ఎప్పుడు గ్రీన్ చూస్తాం గానీ, ఇలా కలర్స్‌లో గూడా ఉంటాయా అని నేను ఇప్పుడే చూస్తున్నా. ఇందాక మీకు చూపించినయేమో పెద్దవి. ఇవి చాలా చిన్న ట్రీస్ అన్నమాట. ఎన్ని ఇంచెస్? 4.5. $165 అన్నమాట. అంటే ఇంట్లో చిన్న చిన్నగా పెట్టుకోవడానికి, క్యూట్‌గా ఉండడానికి కూడా పెట్టుకుంటారట్టుంది. తీసుకొని ఈ చెట్టుకి ఇట్లాగా ఇంకా అన్ని ఇందాక చూపించినవి అన్నీ డెకరేషన్ చేసేసుకుంటారనమాట వీటికి. ఇవన్నీ చిన్నవి. అది చూసారు కదా, చెప్పాను కదా, అక్కడ అన్ని ఐటమ్స్ ఈ చెట్టుకి తగిలిచ్చి డెకరేషన్స్ చేసుకోవడానికండి ఈ షాప్లో. చూసారా బొమ్మలు కూడా ఎంత క్యూట్గా ఉన్నాయో. బాగున్నాయి కదా ఈ డాల్స్ బొమ్మలు కూడా. ఇవన్నీ ఇంటి ముందు బాగా డెకరేషన్ చేసుకుంటారండి. అదిగో బౌల్ పెద్ద పెద్దవి. ఈసారి క్రిస్మస్ వచ్చినప్పుడు ఇంటి ముందు ఎవరైనా డెకరేషన్ చేసుకుంటే వీడియో తీసి పోస్ట్ చేస్తాను. బాగున్నావురా? బాగున్నావు బాగా వేసుకొని. వెళ్ళిపోతావు అట్లాగా ఇంకా? కొనిపిస్తే వెళ్ళిపోతా. అవునా? వాడు చూడండి ఎలా వేసుకొని వచ్చి చూపిస్తాడు. మా వాడు ఎలా వేసుకొని వచ్చి చూపిస్తున్నాడు. కొనిపిస్తే వెళ్ళిపోతాడంట. అవి వచ్చేసి అంత ప్లాస్టిక్ ఐటమ్స్తో చేశారండి. ఇవి మెడలో వేసుకోవటానికి అట్లాగా బీచ్లకు వెళ్ళినప్పుడు వేసుకుంటుంటాం చూసారా, కలర్స్ అట్లాగా అనిపించింది నాకు. మరి ఇవన్నీ అట్లా డెకరేషన్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి మిర్చీలు, ఎండుమిరపకాయలు భలే ఉన్నాయి సాస్లు అవి. ఇదిగో ఇక్కడ చూడండి రకరకాల ఫ్లాగ్స్ ఉన్నాయి. వీటిల్లో ఇదిగోండి మన ఇండియా ఫ్లాగ్ ఉంది. చూడండి ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇండియా ఫ్లాగ్ కూడా చూపిస్తూ అసలు అమెరికాలో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎంతమ్మా ఇండియా ఫ్లాగ్? $4. 3.99 అండి. $4 మన ఇండియా ఫ్లాగ్ ఇది. చూడండి ఇండియా ఫ్లాగ్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అంటే 320 రూపీస్ అండి ఇదొక్క ఫ్లాగ్. 320. చూసారు కదండి మన ఇండియా ఫ్లాగ్ కూడా ఉంది కదా, చాలా బాగా అనిపించింది నాకు. నేను ఫస్ట్ టైం చూస్తున్న ఇండియా ఫ్లాగు, ఆ ఇండియా నేమ్స్, మన పులి బొమ్మ అదంతా కూడా బాగా మంచిగా అనిపించింది. తర్వాత ఇది వచ్చేసి స్నాక్స్ ఐటమ్, ఫుడ్ ఐటమ్కి సంబంధించినవి కూడా లోపలే ఉన్నాయండి, షాప్ లోపలే. మనం ఇంత షాపింగ్ చేస్తాం కదా, చేసినప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆకలి వేస్తుంది కదా, మార్నింగ్ నుంచి వస్తూ ఉంటారు కదా, టీ కాఫీ లాగా అట్లాగా స్నాక్స్ లాగా అనమాట. మినీ ఫుడ్ ఇక్కడే లోపలే తీసుకోవచ్చు. వాటి టైమింగ్స్ డేట్లతో సహా ఉన్నాయండి. బాగా అనిపించింది. ఇంకా మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని వచ్చాం కాబట్టి ఇంకా మాకేమీ లేదు అనిపించలేదు, అందుకే ఇంక మేము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. ఇది వచ్చేసి స్నో విలేజ్ అండి. ఇదిగోండి స్నోతో మీకు విలేజ్ ఎలా ఉంటుందో క్రియేషన్ చేసి మనకి ఇట్లాగా ఒక పెద్ద టేబుల్ మీద అరేంజ్ చేసి పెట్టారు. అసలు చాలా బాగుందండి అసలు డెకరేషన్. ఇట్లా కూడా డెకరేషన్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్తో ఇలా కూడా చేసుకోవచ్చు అన్నట్టు పెట్టారు. బాగుంది స్నో విలేజ్. మీకు ఇంకో విలేజ్ కూడా చూపిస్తారండి, అదిగో డక్కన్ విలేజ్ అంటే ఇది. చూడండి ఇదంతా కూడా మీకు థర్మాకోల్ ఉంటుంది కదా, దాంతో డెకరేషన్ చేశారండి మొత్తం కూడా. అదిగో నేను ఇదంతా థర్మాకోల్ అండి, స్టెప్స్ ఉన్నాయి కదా అది మొత్తం థర్మాకోల్తో చేశారంట.
అసలు బాగా చక్కగా చేశారండి. ఎంత టైం పట్టిందో ఏమో గానీ వీళ్ళకి చేయటానికి. అసలు చూడండి, మీకు వీడియోలో చూస్తుంటే అసలు థర్మాకోల్ లాగా అనిపిస్తుందా? చాలా బాగుంది ఇది కూడా, విలేజ్, డెక్కన్ విలేజ్ కూడా. చూడండి, స్కేటింగ్ వస్తుంది చూడండి, అదిగో పిల్లలు స్కేటింగ్ చేస్తారు చూడు, అది కూడా మనకి ఒక బొమ్మల్లాగా పెట్టి చక్కగా చూపిస్తా ఉన్నారు. తర్వాత ఇది వచ్చేసి హలోవీన్కి సంబంధించిన డెకరేషన్ అనమాట. ఇది అక్టోబర్లో వస్తుందండి హలోవీన్. చాలా బాగా చేసుకుంటారు ఇది కూడా. దీనికి కిడ్స్ కూడా భలే రెడీ అవుతారండి. ఆ వీడియో కూడా మీకు ముందు ముందు పోస్ట్ చేస్తాను. చూడండి అసలు హలోవీన్కి ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇది ఒక పండగలా చేస్తారనమాట, ట్రిక్ ఆర్ ట్రీట్ అంటుంటారు వచ్చి. కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ హలోవీన్ ఫెస్టివల్ అప్పుడు. డ్రెస్సింగ్ వేరు కూడా మీకు డిఫరెంట్ స్టైల్స్లో వేస్తారనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇంక ఇట్లాగా ఇదంతా చూసుకుంటా ఇంక బయటకు వచ్చేసామండి. ఇంక మేము బయటకు వచ్చేసినాక అదిగో మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, అది వచ్చేసి వాటర్ ఫాల్స్ అంట. అక్కడ అదంతా హోటల్ అంట. హోటలులో స్టే చేసుకోవచ్చు వచ్చి ఇక్కడ ఒక 2 days అలాగా. మా అబ్బాయిని అడుగుతూ ఉన్నాం, ఏంటి అక్కడ వాటర్ వరల్డ్ ఉంది వెళ్తావా అని అంటే వాడు నవ్వుతూ సమాధానం చెప్తా ఉన్నాడు. సరే ఇంకా ఈ షాప్ అయిపోయింది కదా, డౌన్ టౌన్ లోపలికి వెళ్ళి చూసుకుందాం అని చెప్పి ఇంకా మూవ్ అయిపోయామండి. ఇదిగో చూడండి మనకి ఎదురు గుర్రబండి. ఇక్కడ ఎక్కువ ఈ గుర్రబళ్ళు ఎక్కువ కనపడుతూ ఉంటాయండి. చెప్పాను కదా కొంచెం పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుంది అని. పాత రోజుల్లో లాగా. అదిగోండి అక్కడ బ్రిడ్జి కనిపించింది కదా ఫ్లాగ్స్తో వేసి, ఇదిగో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు కదా. మనం ఒక చోట పార్కింగ్ చేసి ఇలా నడుచుకుంటూ దీని లోపల ఏమేమి ఉన్నాయి, ఇంకా లోపల పెద్ద పార్కులు ఉంటాయి అన్నమాట. అవి కూడా మీకు చూపిస్తాను. ముందు పక్క కూడా చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది, అలాగే వైన్ ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయండి దీంట్లో. మీకు నెక్స్ట్ వీడియోలో, రాబోయే వీడియోలో పోస్ట్ చేస్తానన్నమాట. ఇప్పటికే వీడియో బాగా లాంగ్ అయిందని చెప్పేసి ఫ్రాంకన్మూర్తిది నేను 3 భాగాలు అయిందండి మొత్తము. 3 వీడియోస్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. కాబట్టి అందరు చూసి లైక్ షేర్ చేయండి కంపల్సరిగా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఫ్రాంకన్మూర్తి 2వ పార్ట్ అనమాట. అది డౌన్ టౌన్ లోపల ఏమేమి ఉన్నాయో మీకు అన్నీ చూపిస్తాను. ఓకేనండి, మరి ఉంటాను.